ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇటీవల మాంసం విక్రయ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారులు ఇప్పుడు ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై దృష్టి సారించారు. తిరుపతిలోని పలుచోట్ల ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాలాజీ ఐస్ క్రీం, ఫలూడా తయారీ సెంటర్లో పాడైపోయిన బాదం పప్పు, కాలం చెల్లిన కోన్ ఐస్ క్రీంలు, పుల్ల ఐస్ క్రీంలను గుర్తించారు. పాడైన సరుకును స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించి నాశనం చేశారు. తయారీ కేంద్రాన్ని మూయించి దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. అలాగే బైరాగిపట్టణలోని రెస్టారెంట్లో అపరిశుభ్రమైన వాతావరణం, చెత్తా చెదారంతో కిచెన్, స్టోర్ రూమ్, పగిలిపోయిన ఫ్లోరింగ్, వీటితో పాటు హోటల్ రూమ్లన్నీ బూజు పట్టి ఉండటం అధికారులు గుర్తించారు. అలాగే వంట తయారీకి వినియోగించే సరుకులు వినియోగానికి పనికిరానివని గుర్తించడంతో పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో ఉండటం, పైగా ఎలుకలను గుర్తించి హోటల్ సీజ్ చేసినట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫుడ్ కంట్రోలర్ అండ్ శానిటరీ సూపర్వైజర్స్, వెటర్నరీ ఆఫీసర్ అండ్ శానిటరీ మేస్త్రీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరితో కలిసి ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి బైరాగ్పేటలో ఉన్న స్టార్ ఫుడ్స్ పక్కన ఉన్న పలు రెస్టారెంట్స్, దాని పక్కన ఉన్న బేకరీలు, వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కేశవాయనగుంటలో ఏదైతే మొబైల్ ఫలూడా అండ్ ఐస్ క్రీమ్ వ్యాన్స్ ఉన్నాయో ఒక 10 వ్యాన్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు. సో ఆ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే అన్నపూర్ణమ్మ గుడి దగ్గర మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని పక్కన శివం అనేసి అని 2 ఐస్ క్రీమ్ షాప్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా. సో ప్రధానంగా మనకి ఏదైతే బైరాగ్పేటలో మనం చూసిన స్టార్ ఫుడ్స్ మీద ఇదివరకే పలుమార్లు కంప్లైంట్లు వచ్చాయి. సో దానిలో ఇన్స్పెక్షన్ చేయగా మనకి చాలా సివియర్ వైలేషన్స్, మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడ మెయిన్లీ దాంట్లో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఎలుకలు ఇవన్నీ కూడా మన కిచెన్ ఏరియాలో అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనకు డైరెక్ట్గా విజువల్స్కే కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు హైలీ ఇన్సానిటరీ అండ్ అన్హైజనిక్ కండిషన్స్లో కూడా కిచెన్ అండ్ స్టోర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. టోటల్గా ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాళ్ళకి సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారి దగ్గర. సో దాంతోపాటు మనకి ఏదైతే మన కేశవాయనగుంట దగ్గర బాలాజీ అని బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫలుడాస్ అని చెప్పేసి మొబైల్ వ్యాన్స్తో 10 ప్రాంతాల్లో, తిరుపతిలో అనేక ప్రాంతాల్లో వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఆ ప్రాంతాన్ని మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మనకి చెడిపోయిన అండ్ పురుగులు పట్టిన ఆల్మండ్స్ వీటితో కూడినవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్స్ కూడా లేకుండా ఈ ఐస్ క్రీమ్స్ మీద వాటన్నిటిని కూడా ఇంప్రాపర్గా స్టోర్ చేశారు. ఏ ఐస్ క్రీమ్ మీద కూడా లేబుల్స్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. ఇవన్నీ కూడా మనం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఆ 10 వెహికల్స్ కీస్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాంతాన్ని కూడా టెంపరీగా క్లోజ్ చేశాము. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. సో దాని తర్వాత మనకి ఏదైతే మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ లాగా పెట్టుకున్నారు. సో ఆ ప్రాంతాన్ని మన అన్నపూర్ణమ్మ గుడి దగ్గర విజిట్ చేసాం టీం అంతా. అక్కడ దాదాపు ఒక 1 టన్ మేర మనకి ఐస్ క్రీమ్స్ అన్ని కూడా ఎక్స్పైరీ డేట్లు లేకుండా, ఎటువంటి లేబుల్స్ లేకుండా కూడా స్టోర్ చేశారు. దానిలో 1/2 టన్ దాకా సీజ్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి పెనాల్టీ విధించాం. పక్కనుండే శివం అనే దగ్గర కూడా వెహికల్స్ పెట్టుకొని అండ్ షాప్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో దానిలో కూడా మనం ఇన్స్పెక్షన్ చేశాము. సో ఏవైతే ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసామో ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసిన దాంట్లో మెయిన్లీ మనకి ఈ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ స్టార్ ఫుడ్స్ ఈ రెండింటిని కూడా తాత్కాలికంగా టెంపరీగా మనకి క్లోజ్ చేసి నోటీసులు ఇష్యూ చేశాము. సో అందరికీ మనం రిపీటెడ్గా చెప్తున్నాము, మంత్లీ కూడా మేము మున్సిపల్ బృందం అండ్ ఫుడ్ సేఫ్టీ బృందాలతో కూడా ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఇంకా చాలా దగ్గర ఇలాగే వైలేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంకటి నుంచి కానీ ఎక్కడైనా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సివియర్ నామ్స్ వైలేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నామండి.